తెలంగాణలో 6 గ్యారెంటీలు అంటూ హామీల వర్షం గుప్పించిన కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మహిళా సంక్షేమానికి రేవంత్ పెద్దపీట వేస్తున్నారు. పార్టీ అధికారంలోకి రాగానే ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేశారు. ఆ తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని సీఎం రేవంత్ చెప్తున్నారు. అయితే 6 గ్యారెంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకు సిలిండర్ అందించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఈ పథకంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న వారిని ఆశా కార్యకర్తలు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఈ కార్యకర్తలు డోర్ టు డోర్ వెళ్లి రేషన్ కార్డుతో పాటు ఇతర ప్రభుత్వ గుర్తింపు ధృవపత్రాలను పరిశీలిస్తారు. అర్హులైన వారి పూర్తి వివరాలు నమోదు చేసుకుంటారు. తెల్ల రేషన్ కార్డు కలిగి గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. తెలంగాణలో సుమారు 90 లక్షల తెల్ల రేషన్ కార్డులున్నాయి. అందులో 64 లక్షల కార్డులకు మాత్రమే గ్యాస్ కనెక్షన్ ఉన్నట్టు పౌర సరఫరాల శాఖ గుర్తించింది. దీంతో మిగిలిన సుమారు 26 లక్షల కార్డులకు గ్యాస్ కనెక్షన్ లేనట్టే. ఈ లెక్కన 64 లక్షల కార్డులకు మాత్రమే 500 రూపాయలకు గ్యాస్ వర్తించే అవకాశం ఉందని లెక్కలు చెప్తున్నాయి. అంటే 26 లక్షల మందికి తెల్ల రేషన్ కార్డు ఉన్నా ఉపయోగం లేదు. ఈ 26 లక్షల మందికి ఈ పథకంతో ఏమాత్రం ఉపయోగం ఉండదు.